సినిమా పరిశ్రమలో కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి. హీరో పక్కన చేసిన హీరోయిన్లు మరో సినిమాలో అక్కగాను, అమ్మగాను కనపడుతూ ఉంటారు. అలాగే తండ్రితో హీరోయిన్‌గా చేసిన వాళ్ళు కొడుకుతో కూడా చేస్తూ ఉంటారు. అలాంటి జోడీలు ఈ మధ్య కాలంలోనే కాదు, గతంలో కూడా మనకు చాలా కనిపించాయి. సినిమా పరంగా అది తప్పు కాదు కాబట్టి దర్శక నిర్మాతలు అలా ప్లాన్ చేస్తున్నారు. శ్రీదేవి ముందు అక్కినేని నాగేశ్వరరావు గారు పక్కన నటించిన ఆమె, ఆ తర్వాత ఆయన కుమారుడు నాగార్జున సరసన చేశారు. ఈ రెండు జోడీలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కాజల్ ముందు మగధీర సినిమాలో రామ్ చరణ్తో చేసిన కాజల్, ఆ తర్వాత చిరంజీవి గారితో రీ ఎంట్రీ సినిమాలో కూడా కనిపించింది. రకుల్ ప్రీత్ సింగ్ ముందు నాగ చైతన్యతో కలిసి చేసిన ఆమె, ఆ తర్వాత నాగార్జునతో కూడా కలిసి కనపడింది. తమన్నా రచ్చ సినిమాలో రామ్ చరణ్తో చేసిన తమన్నా, ఆ తర్వాత చిరంజీవితో సైరాలో కలిసి నటించింది. లావణ్య త్రిపాఠి నాగ చైతన్యతో అలాగే నాగార్జున సరసన కూడా ఆమె చేసింది. నాగార్జునతో కూడా నటించింది. మాధురి దీక్షిత్ రిషి కపూర్తో, ఆ తర్వాత రణబీర్ కపూర్తో ఇద్దరి సరసన ఆమె చేసింది. డింపుల్ కపాడియా ధర్మేంద్రతో అలాగే సన్నీ డియోల్తో ఇద్దరితో ఆమె నటించి సందడి చేసింది. కీర్తి సురేష్ విక్రమ్తో అలాగే విక్రమ్ కొడుకుతో ఇద్దరితో నటించింది. రాధా ప్రభుతో అలాగే శివాజీ గణేశన్తో ఇద్దరితో నటించింది. రాణి ముఖర్జీ అమితాబ్తో కలిసి నటించిన రాణి ముఖర్జీ, ఆ తర్వాత అభిషేక్తో కూడా చేసింది. అమృతా సింగ్ సన్నీ డియోల్ అలాగే ధర్మేంద్రతో కలిసి నటించింది. రీనా రాయ్ సునీల్ దత్ అలాగే సంజయ్ దత్తో నటించింది.